సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళా 0% EMI క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. అయితే ఇక్కడ చిన్న గేమ్స్ ఉన్నాయి. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ ఒకటి, ట్రూత్ ఆర్ డేర్ ఒకటి, ఇఫ్ యూ టూ హ్యాడ్ ఒకటి. సో ఈ కార్డ్స్లో ఒక ప్రతి ఒక్క దానికి ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి, ఎస్కేప్ అవ్వడానికి లేదు. ఫస్ట్ ఏమిద్దాం, ట్రూత్ ఆర్ డేర్ ఇద్దాం. అంటే ఏంటి స్ట్రైట్ చెప్పే లైన్ అన్నిటికీ ఇవ్వాలా? అన్నిటికీ ఇవ్వాలి. నువ్వు ట్రూత్ ఆర్ డేర్. ఓకే, ఇందులో ఒక కార్డ్ లో ట్రూత్ ఉంటుంది, డేర్ ఉంటుంది. ఇందులో నువ్వు ఏది చూస్ చేసుకుంటూ చాయిస్ ఇస్ యువర్. ట్రూత్ అది డేర్. డూ 5 కామసూత్ర పోజెస్ ఎల్లోనబ్బా. అది అలాగే నీకు తెలియదు, చిన్నోడివి. ట్రూత్. వాట్ ఈస్ ద వర్స్ట్ థింగ్ దట్ యు విల్ డూ ఫర్ మనీ? డాడీ జోబీ నుంచి డబ్బులు తీసాడు. అంకుల్ చూసారా చిన్నప్పుడు హాలిడేస్కి వెళ్ళినప్పుడు అది. ఓకే డన్. కార్డ్ అయిపోయింది. సెకండ్ కార్డ్. వాట్ ఈస్ సంథింగ్ అబౌట్ యూ దట్ యువర్ పేరెంట్స్ డోంట్ నో? మెసేజ్ ఎనీ ర్యాండమ్ ఫ్రెండ్ ఆఫ్ యువర్ స్కూల్ అండ్ టెల్ దెమ్ టు యూ హ్యాడ్ ఎ హ్యూజ్ క్రష్ ఆన్ దెమ్. ఎవరు నామరు నేను చెప్పి ఇది పోనీ అట్లీస్ట్ నేను డేర్ ట్రై చేద్దామన్నా ఎవరు నామరు వెళ్ళు చాలా చూసాను. ట్రూతే చెప్దాం. వాట్ ఈస్ సంథింగ్ అబౌట్ దట్ యూ పేరెంట్స్ డోంట్ నో అంటే నేనేంటి అనేది నా పేరెంట్స్ ఇప్పటికీ తెలియదు నేనేంటి అనేది. ఏంటి రాముడు మంచి బాలుడు అని అనుకుంటారు వాళ్ళు, నేనేంటి అనేది వాళ్ళకి తెలియదు, అసలు ఇప్పటికీ తెలియదు. ఇప్పుడు క్వశ్చన్ మార్క్ పెట్టేసావు. రాముడు మంచి బాలుడు అని అనుకుంటారు వాళ్ళకి. తమ్ముడు రాముడా కృష్ణుడా అంత చూసారు అక్క, 100 రోజులు చూసారు, ఇంకా నన్ను అడుగుతారు నేనేంటి అని చెప్పి. మీకు తెలిసిపోయి ఉంటుంది కదా ఈ పాట. అదే నేను బిగ్ బాస్ అన్నీ ఇక్కడ ఉపయోగిస్తారు. నేను కన్ఫ్యూజన్ లో ఉంటాను రా. నాకేంటి తెలుసులే, నువ్వేంటి చెప్పు. నువ్వు నన్ను క్వశ్చన్ మార్కుల మధ్యలో పెట్టక. క్వశ్చన్ మార్కులు కాదు, క్వశ్చన్ మార్క్ కాదు. 100 రోజులు ఎవరైనా నటించగలరా కంటిన్యూ? పవన్ కళ్యాణ్ రాముడా కృష్ణుడా? కళ్యాణ్ పడాలా మనిషిని, కళ్యాణ్ పడాలా మనిషిని. మనిషే అంటే నేచర్ లైక్ రాముడా కృష్ణుడా? లవ్ లైక్ కృష్ణ, బీ లైక్ రామ. ఇద్దరిని సాటిస్ఫై చేశాడమ్మా. సూపర్. అంటే కృష్ణ ఇన్ ద సెన్స్ నేనేం ఫీల్ అవుతానంటే లాయల్టీ ఆఫ్ లవ్. ఇఫ్ యూ లవ్ సమ్వన్ బీ లాయల్ ఫర్ దమ్. రామ్ దగ్గర నుంచి ఏంటంటే క్యారెక్టరైజేషన్. బీ యాజ్ రామ ఫర్ మదర్, ఫర్ వైఫ్, ఫర్ పీపుల్, ఫర్ కంట్రీ. ఇచ్చేసాం మార్క్స్. మామూలుగా ఇవ్వలేదు. వాట్ వాస్ ద లాస్ట్ థింగ్ యూ సెర్చ్డ్ ఆన్ ద ఇంటర్నెట్? కాల్ ఏ రెస్టారెంట్ అండ్ ట్రై టు ఆర్డర్ ఆల్కహాల్ ఇన్ ఏ ఫారెన్ లాంగ్వేజ్. నాకు అంత ఫారెన్ లాంగ్వేజ్ వస్తే ఎక్కడ ఎందుకు ఉంటాను నేను. ఇఫ్ యూ డోంట్ స్పీక్ అనదర్ లాంగ్వేజ్ యూజ్ ఏ ఫారెన్ యాక్సెంట్. ఇది మనకు అంత సీన్ లేదు కానీ ట్రూత్ చెప్తా. సుమన్ టీవీ ఆఫీస్. మాకే వేసాడమ్మా. లేదు నిజంగా నువ్వు రమ్మన్నావు, సుమన్ టీవీ అన్నావు, సరే అని చెప్పి గూగుల్లో లాస్ట్ సెర్చ్ సుమన్ టీవీ ఆఫీస్ అని సెర్చ్ చేసావు. నెక్స్ట్, హూ ఇన్ ద రూమ్ వుడ్ యూ టెల్ గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ ఫస్ట్? అంటే వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ చెప్పాలి, ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలి. మనకి గుడ్ న్యూస్ అంటే ఓకే, బ్యాడ్ న్యూస్ ఎందుకు వద్దు. సెండ్ ఏ వాయిస్ నోట్ టు సమ్వన్ ఫేమస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సోలనికి పెడదాం. అనియా లవ్ యూ, అనియా మిస్ యూ, అనియా తిరిగి ఫోన్ చేసేస్తాడు. అన్న నాకు ఇందాక నీ దగ్గర నుంచి వస్తున్నప్పుడు ఒక డౌట్ వచ్చింది. పిలిచావు రెస్టారెంట్కి, బాగానే ఉంది, పెట్టావు, సూప్ పెట్టావు, చికెన్ పెట్టావు, నల్లిగోష్ బిర్యానీ ఎందుకు పెట్టలేదు చెప్పు నాకు. వచ్చిన మనిషిని అలాగే చూసుకుంటావా? నల్లిగోష్ బిర్యానీ పెట్టాలి కదా. వై? చాలా డిసప్పాయింట్ అయ్యానన్న. ఇంకోసారి నేను కళింగపట్నంకి రాను ప్లీజ్, ఏమనుకోవద్దు. ఇంకా రామ రామ సోహెల్ ఏమంటాడు చూడాలి, పడుకొని ఉంటాడు. ఒక రీల్, ఒక ఆడియో పెట్టమంటే ఇంత పెడతాడని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అక్కడి నుంచి వస్తున్నా, మనసులో ఉన్నదంతా బయట పెట్టాడు సోహెల్, గుర్తుపెట్టుకో. లేదు సరదా కోసం అన్న, నిజంగా పెట్టేస్తాడు. వస్తే ఇంకా నాకు డైనింగ్ టేబుల్ మొత్తం నింపేస్తాడు. ప్రభు నీకో నమస్కారం, నేను బయటకు వెళ్ళాలి, నన్ను వదిలే అని చెప్పి సూప్ స్టార్టర్ తినేసి వచ్చేసా. ఫీల్ అయ్యాడు మంచిగా. చేత్తో మటన్ బిర్యానీ కూడా కుక్ చేసినట్టున్నాడుగా కదా. పాపం నైట్ నిద్ర లేదంట, బయటకు వెళ్ళి వచ్చానండి. అయిపోయింది ఇది కూడా. ట్రూత్. డేర్. ఎన్ని కార్డ్స్ లో 4th కార్డ్ లో డేర్ చేసావు. కాల్ అండ్ టెల్ యువర్ పేరెంట్స్ దట్ యు వాంట్ టు గెట్ మ్యారీడ్. మా అమ్మ బూతులు తిడుతుంది ఇప్పుడు మాట చెప్తే. వద్దు. అప్రిషియేటెడ్ ఫర్ రియల్లీ గుడ్డా? క్యారమ్ బోర్డు. క్యారమ్ బోర్డు చిన్నప్పుడు హాస్టల్లో బాగా అలవాటు అనమాట. ఎవడు నన్ను అండ్ క్రికెట్ కూడా. క్రికెట్ నేను ఆడతా, తోపని చెప్పను కానీ ఆడతా, కానీ నన్ను లాస్ట్లో పెడతారన్నమాట. ఎప్పుడు
లాస్ట్లో పెట్టినా చాలాసార్లు గెలిపించాం మా వాళ్ళని. చూసా ఇప్పుడు అనుకుంటారు, అరే మా మామని చూడప్పుడు అలా చేసాం, ఇప్పుడు ఇలా అని రియలైజేషన్ ఈ రెండింటి నుంచి మనకి ఎప్పుడు అప్రిషియేషన్ రాలేదు. క్రికెట్ నుంచి ఒకసారి వచ్చింది, అంటే క్యారమ్స్ నుంచి రాలేదు, క్యారమ్స్ నుంచి ఒకసారి కూడా రాలేదు. ఇక పైనుంచి వస్తుంది. నేను ఆడట్లే కదా ఇప్పుడు, టచ్ పోయింది. వై డిడ్ యూ లాస్ట్ రిలేషన్షిప్ రియల్లీ అండ్ షో ద కంటెంట్ ఆఫ్ యువర్ వాలెట్ పర్స్. వాలెట్ లేదుగా. అయితే మరి లేదప్పుడు ఇంకా అది ఇంక ఈ ఒకటే దిక్కు. నేను డేర్ చేద్దాం అనుకున్నాను కానీ వాలెట్ లేదు. అది మా తప్పు కాదు. ఇప్పుడు నెక్స్ట్ ట్రూత్కే వెళ్ళాలి. ట్రూత్ ఏమొచ్చింది? వాట్ డిడ్ యువర్ లాస్ట్ రిలేషన్షిప్ రియల్లీ ఎండ్? అంటే రిలేషన్షిప్ ఏంటి, అది నిజంగా ఎండ్ అయిపోయిందా? ఎండ్ అయిపోయింది. అది బిగ్ బాస్కి వెళ్ళక ముందే చెప్పావు. అంతే మరి, ఇంకా నువ్వు కొత్తగా క్వశ్చన్ అడగాలి. ఏదో ఎరగొట్టావు కదా, ఏంటి ఎరగొట్టేసావు? చాలా ఎరగొట్టాను. చాలా ఎరగొట్టిన వాటిలో మరి ఏం టెలికాస్ట్ అయినట్టు మాకేమనిపించలేదు. రోజు రూమ్ లో పక్కన ఉన్న బొమ్మ దగ్గర ఎరగొట్టేసావు. చూసారండి, ఆ పక్కన ఒక లైట్ ఉంటుంది, అదొకటి. అంటే బిగ్ బాస్ ప్రాపర్టీస్ ని డ్యామేజ్ చేసావు. సోఫా వెనకాల టేబుల్ ఉంటుంది, దాన్ని నేను ఏమైనా కలిపి తోసేసాను వెనక ఒకసారి. చాలా ఎరగొట్టాం మరి. చాలా ప్రాపర్టీస్ చేసావు. ఓకే. ఇంకొకటి, మా ఇంటి గేట్. మీ ఇంటి గేట్ ఎరగొట్టేసావు. 100% కోపం అన్నాను కదా, అదే. ఎప్పుడు వెళ్ళేటప్పుడు? అది ఎప్పుడు ఇంటర్లో. ఓకే. అది చిన్నప్పుడు. నెవర్ హ్యావ్ ఎవర్ బ్రోకెన్ స్కూల్ ప్రాపర్టీ. అబ్బో ఓల్డ్. అమ్మమ్మమ్మమ్మ, ఈ విషయం చెప్తే మా రావు సార్ ఫోన్ చేసి మరీ తిడతారు నన్ను. చెప్పు, ఏం చేసావు? ఫ్యాన్లు, లైట్లు, బాత్రూంలో ట్యాప్లు అన్నీ ఇన్ని కాదు. మా వార్డెన్ మీద కోపం వచ్చిందంటే వెళ్ళి ట్యాప్ ఎరగొట్టేస్తాను నేను వెళ్ళి. సార్ ఇప్పుడు రెడీగా ఉన్నాడు, నెంబర్ కావాలంటే జస్ట్ ఇన్స్టాలో టెక్స్ట్ చేయండి, పంపిస్తా వెంటనే. ఇప్పుడు ట్యాపులు, లైట్లు, ఫ్యాన్లు ఏముంటే వేయించండి. అంత ఎంత కాదు, బెంచ్లు, ఇంకా సంబంధం దొరికిన వస్తువు దొరికినట్టు. ఎవరి మీద కోపం వచ్చినా వెళ్ళి ఆటల మీద చూపించడం. పాపం కదా అలా అన్నప్పుడు కదా హాస్టల్లో. పోనీలే, కాంప్రమైజ్. 10 సార్లు ఒకేసారి గుద్దితే కింద పడిపోవాల్సిందే. రామ రామ. స్కూల్ ప్రాపర్టీ అయితే అవన్నీ బడ్జెట్ వేస్తే ఒక షార్ట్ ఫిల్మ్ బడ్జెట్ అది. చూసారండి మీ యాక్టరు. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ బీన్ స్లాప్డ్ ఇన్ పబ్లిక్. చాలాసార్లు కొట్టేసాను. ఒక్కొక్క నన్ను 4 కొట్టేసాను, నేను 4 కొట్టేసాను. చిన్నప్పుడు కదా అక్క, హాస్టల్లో ఏముంది, బెడ్ బ్లాంకెట్ కూడా గొడవే, కొట్టేసుకోవడమే. గ్రౌండ్లో కానీ బెడ్రూమ్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళు కొట్టేసుకోవడం. సో చేసా చిన్నప్పుడు 6th క్లాస్ 5th క్లాస్ అప్పుడు. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ యూజ్డ్ ఎ పెట్ టు ఇంప్రెస్ సమ్వన్. నో. వెరీ గుడ్. నాకు జంతువులండి భయం. అంతా ఇంత భయం కాదు మరి. ఆ ఫోబియాని ఏమంటారో తెలియదు కానీ ఎక్కడి నుంచి తెచ్చావు అక్క ఇన్ని? ఇంకా ఉన్నాయి, తవ్వకాల్లో తీయమంటావా? యువర్ పేరెంట్స్ అరేంజ్ ఏ మీటింగ్ విత్ సమ్మన్ ఫర్ మ్యారేజ్ వితౌట్ ఇన్ఫార్మింగ్ యూ అండ్ ఇట్ టర్న్స్ అవుట్ టు బీ యువర్ ఎక్స్. ఓకే, విల్ మీట్ అగైన్ అని చెప్పి వెళ్ళిపోతా. ఊహు, అక్కడ కూర్చోబెట్టిన నీ ఎక్సే అయితే. నాకు చెప్పకుండా ఒక పెళ్లి చూపులు అరేంజ్ చేసి సోఫా ముందు కూర్చోబెట్టిన అది నా ఎక్స్ అయితే, ఓకే విల్ మీట్ అగైన్, ఐ హ్యావ్ వర్క్ అని చెప్పి వెళ్ళిపోతా. అంత కోపం ఉంది? అలాని కాదు, ఎందుకు మాట్లాడే ప్రయోజనం ఉంది. వేస్ట్, ఇంక అంతే అంట. యూ సడన్లీ రియలైజ్ యూ ఫర్గొట్ టు బై ఎ రింగ్ ఆన్ ద డే ఆఫ్ యువర్ ఎంగేజ్మెంట్. పోస్ట్పోన్. ఎంగేజ్మెంట్ పోస్ట్పోన్ చేస్తాం అంతేగాని ఇంకేదో రింగ్ తీసుకొని అయితే పెట్టవు. అచ్చే, మనం వెరీ పర్టికులర్ అన్నమాట ప్రతి దాంట్లో. సార్ రింగ్ లేదని ఎంగేజ్మెంట్ పోస్ట్పోన్ అవుతుంది. తెప్పించేసుకోవాలి ఒక 1 hour లో. అవును, అప్పుడు మనకు నచ్చింది రాదు కదా. తము ఎంగేజ్మెంట్ కి రింగ్ నీకు నచ్చింది ఉండాలంటావు. అంటే బేసిక్గా నా ఎంగేజ్మెంట్ అనేది నాకు ప్లానే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్ ప్లాన్ ఇప్పుడు అసలు నా మైండ్లోనే లేదు. నువ్వు ఎంగేజ్మెంట్ గురించి అడిగావు అంటే ఏదో ఒకటి. మ్యారేజ్ ప్లాన్ లేనప్పుడు ఎంగేజ్మెంట్ ఎందుకు? నాకు పోస్ట్ పోన్ చేసేస్తే ఆ గ్యాప్లో ఏదో చెప్పి క్యాన్సిల్ చేసేయచ్చని నా. అనవసరంగా అడిగాను, చూసావు, నాది బుద్ధి తక్కువ.